హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మేబీ రొయ్యలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. పూర్వకాలంలో ఫ్రిడ్జ్లు ఉండవు కాబట్టి ఇలా చేపల్ని ఎక్కువ మొత్తంలో ఒకేసారి తెచ్చుకొని వాటిని నిల్వ చేయడానికి ఎండబెట్టుకునేవారు. ఆ ఎమ్మీ రెసిపీని ఈరోజు మనం ట్రై చేయబోతున్నాం. ముందుగా ఒక ప్యాన్లోకి కొన్ని రొయ్యల్ని తీసుకొని ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రొయ్యల్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక మనం వీటిని పక్కకు తీసుకొని వీటికి ఉన్న వేస్టేజ్ని అంటే కాళ్ళు, చేతులు ఇంకా తోకని తీసి పక్కకు పెట్టుకోవాలి. చూసారుగా ఎంత వేస్టేజ్ అయితే వచ్చిందో, ఇదంతా కుక్ చేసుకోకూడదు, పడేసేయాలి. తర్వాత ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర వేసుకొని అది కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర ఫ్రై అయ్యాక చిన్న మీడియం సైజు 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలని కూడా అందులో వేసుకోవాలండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ అనేది మరీ బ్రౌన్ కలర్లో అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజు దోసకాయల్ని తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దోసకాయలని వేసాక మొత్తం అంతా కలిసేలా ఒకసారి మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ దోసకాయలని వేసాక ఒక 50% ఫ్రై చేసుకోవాలండి. దోసకాయలని కట్ చేసుకునేటప్పుడే ముందే చేదు లేని చూసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న మీడియం సైజు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా వేసాక ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది మొత్తం స్మాష్ అయిపోవాలి, మొత్తం ఉడికిపోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1.5 స్పూన్స్ వరకు ఉప్పు ఇంకా ధనియాల పొడి స్పూన్ వరకు వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కారం వేసి కలిపేటప్పుడు ఎప్పుడైనా కూడా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే కారం అనేది మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నేను కొంచెం గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. చిన్న గ్లాస్ తోటి కొంచెం వేసుకోండి. ఆ తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోకి మనం క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా వాష్ చేసుకోవాలండి. కొంతమంది డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు. ఇవి బయట దొరుకుతాయి కాబట్టి మట్టి ఉంటుంది, తినేటప్పుడు కంఫర్ట్ ఉండదు. రొయ్యల్ని వాష్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా దేవేసి వేయాలి, అంతేకాని ఇట్లా వాటర్ వంపేసి వేసుకోకూడదు. దేవేసి వేయడం వల్ల ఏమవుతుందంటే కిందకు ఏమన్నా మట్టి గినక ఏమన్నా ఉంటే కిందనే ఆగిపోతుంది. అట్లా ఒక 2-3 టైమ్స్ చేశాక ఆ ప్రాన్స్ని తీసుకోవాలి. అందులో తర్వాత కొంచెం 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నేను కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకున్నట్లయితే ఇంకా ఏముంది, ఎమ్మీ బ్యూటిఫుల్ రొయ్యల కర్రీ ప్రిపరేషన్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే రొయ్యలు అనేది నీచు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.